అందరికీ నమస్కారం అండి. మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇంత మహోన్నతమైన ఈ ప్రోగ్రాము సుప్రియ అండ్ రామ్మోహన్ రావు గారు వీళ్ళిద్దరూ ఉండి వీళ్ళ వెనకాల చాలామంది అంటే మన కోసం మన పేషెంట్ల కోసం ఇంత మంచి ప్రోగ్రామ్ని చేస్తున్నారంటే వీళ్ళు చాలా అభినందనీయులు. మా హాస్పిటల్లో పేషెంట్లందరికీ కూడా మేమందరం ఆహారం అదే ప్రతిరోజు లంచ్ అందిస్తాం. కానీ వాళ్ళకి వచ్చే అటెండెంట్స్కి ఇవ్వాలి అని అంటే ఇక్కడ మాకు ప్రొవిజన్ లేదు. ఆ లేని లోటుని మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆ లోటు తీరుస్తున్నాం. ఎందుకంటే మాకు రోజు వచ్చే మా పేషెంట్స్కి వాళ్ళ అటెండెంట్స్ని దగ్గరగా సహృదయంతో ఆదరించి వాళ్ళందరికీ భోజనం పెట్టి వాళ్ళకి ఆ కష్టం లేకుండా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ప్రతిరోజు ఇదివరకు చపాతీతో స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాము. కానీ ఈ రోజున అందరికీ అన్నం కూర పప్పు అన్నీ వేసి పెడుతున్నారు. అది చాలా వెరీ వెల్ డెవలపింగ్ యాటిట్యూడ్ అనమాట. వీళ్ళు ఇలాగే ప్రతిసారి ఇలాగే చేయాలి. ప్రతిరోజు ఆల్మోస్ట్ 300 నుంచి 400 మంది వరకు పెడతా ఉంటారు ఇక్కడ భోజనం. అది ఎంత సపోర్ట్ అంటే చాలా పూర్ పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇలా భోజనం పెట్టడం వలన వీళ్ళు చేసే సేవ చాలా హైలీ అప్రిషియబుల్ అండి. వీళ్ళు ఇలాగే ప్రతిసారి ఇలాగ కంటిన్యూ చేయాలని, వీళ్ళకి దేవుడి ఆశీస్సులు ఉండాలని, ఎస్పెషల్లీ బాబా గారు ఆశీస్సులు ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. హాయ్ అండి, నా పేరు సుప్రియ. నేను సింగపూర్లో ఉంటాను. సో ఇక్కడ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనేది 2013లో స్టార్ట్ చేశాను. అందరికీ తెలుసు, ఈ వివరాలు నేను అందరికీ ఇస్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ప్రతిరోజు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సో నాకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, విజయవాడలో ఒకళ్ళు చపాతీ రెడీమేడ్ పులకాలును పప్పు విజయవాడ హాస్పిటల్లో వచ్చిన వాళ్ళకి ఇలాగా ఫ్రీగా ఇస్తారని తెలిసి వాళ్ళది నాకు నచ్చి నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి సింగపూర్ నుంచి వచ్చినప్పుడు లోపల వార్డుల్ని వాళ్ళ పేషెంట్ల సిచ్యువేషన్ అన్నీ చూసి నాకు ఇక్కడ నీడీ పీపుల్ ఉంటారు, అంటే వీళ్ళు ఏంటంటే బయట సెల్ఫ్ అభిమానంతో ఉంటారు, వాళ్ళు వేరే వాళ్ళని ఎవరిని ఒక చెయ్యి చాపి అడగరు. సో ఇక్కడ మనం పెడితే కాదన్నారు. సో అలాగా వాళ్ళకి అన్నదానం అనేది చేయాలని నాకు ఆ రోజు అనిపించింది. సో ఆ రోజు దేవుడి దయ వల్ల నాకు అప్పటి నుంచి ఎప్పుడైతే స్టార్ట్ చేశామో ఇక్కడ పనిచేస్తున్న భార్యాభర్తల సపోర్ట్తో, నాన్నగారి సపోర్ట్తో చాలా బాగా దిగ్విజయంగా 2 సంవత్సరాల నుంచి బాగా జరుగుతుందండి. ఫస్ట్ చపాతీ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు సాంబార్ రైస్ అని, అన్నం అని, పొంగల్ అని, చపాతీ అని ఏ రోజు ఏం పెడతాము అనేది ఆ మెనూ అనేది ఆ రోజును బట్టి ఉంటుంది. సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, అలాగ వచ్చిన పేషెంట్లకి ప్రతిరోజు 12:30కి ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఈ ఆవరణలోకి వస్తే వాళ్ళు కడుపు నిండా తినగలుగుతారు. 1-2 సార్లు ఎవరికి నో చెప్పము. ఎంతవరకు మ్యాక్సిమం సాంబార్ మిగిలి ఇంకా జనాలు ఉంటే మళ్ళీ రైస్ పెట్టేసి అలా నాన్నగారు మ్యాక్సిమం అందరూ లాస్ట్ పర్సన్ వరకు కడుపు నిండటానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ సూపరింటెండెంట్ గారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సూపరింటెండెంట్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం చేయాలని సంకల్పం ఉన్నా మనకి సపోర్టర్స్ చాలామంది అవసరం అవుతారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మాకు ఈ లొకేషన్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఇచ్చారు. మేము దీనికి షెడ్డు అన్నీ మేము ఏర్పాటు చేసుకున్నాము. నీడలో ప్రశాంతంగా తినాలి అన్న ఒక ఆలోచనతో చుట్టూ గోడది కట్టించి అందరూ నీడలో షాడోలో వాళ్ళు ప్రసాదం అందుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు రాజమండ్రి వాళ్ళు కూడా కొంచెం పూనుకుని ఇక్కడ నాకు సింగపూర్లో కూడా సపోర్టర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్. వాళ్ళ యానివర్సరీకి, బర్త్డేకి కొంచెం మాకు డొనేషన్స్ చిన్నగా వస్తున్నాయి. బట్ ఇంకా నేను తెలిసిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. లోకల్ సపోర్ట్ కూడా ఉంటే చాలా ఇంకా మంచి పనులకి నేను ముందుకెళ్ళటానికి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. నువ్వు చాలా సంతోషంగా తల్లి, ఎంతో మంచి పని చేస్తున్నావు, చాలా సంతోషం. అందుకనే నేను వచ్చి నిన్ను అభినందిస్తామని వచ్చాను. ఆడపడుచు నువ్వు. థ్యాంక్స్ అమ్మా, నేను ఫోన్లో మాట్లాడతాను. ఇక్కడ రాజమండ్రిలో ఎవరైనా వాళ్ళు పుట్టినరోజులు కానీ, మ్యారేజ్ డే కానీ, లేకపోతే పెద్దలకి పెట్టుకునే రోజు కానీ ఏదైనా ఉంటే మాత్రం మీరు స్పాన్సర్ చేస్తే ఇక్కడ నిరుపేదలు గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్గా ఏమీ లేని వాళ్ళు వస్తారు. వాళ్ళందరికీ మేము నీడీ పీపుల్ని చూసి మేము పెడుతున్నాం. కాబట్టి మీరు వచ్చి ఇక్కడ ఏదైనా పెట్టుకోవాలంటే మాత్రం మీరే వచ్చి స్వయంగా పెట్టుకోవచ్చు.
నిజంగా మీరు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలనుకుంటే మీరు మమ్మల్ని ఈ నెంబర్కి సంప్రదించగలరు.